హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో కువైట్ స్టైల్లో చికెన్ మజ్బూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చికెన్ మజ్బూస్లోకి టక్కూస్ ఇంకా పచ్చికారం బెస్ట్ మ్యాచ్. ఈ చికెన్ మజ్బూస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. తక్కువ టైంలో మనం ఈ చికెన్ మజ్బూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ మజ్బూస్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వీకెండ్స్కైనా లేదా స్పెషల్ అకేషన్స్కి ఈ చికెన్ మజ్బూస్ పర్ఫెక్ట్ మ్యాచ్. లేట్ చేయకుండా ఈ చికెన్ మజ్బూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మెజర్మెంట్తో రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ యూజ్ చేశాను. మీరు కావాలంటే మనం రోజు ఇంట్లో యూజ్ చేసే రైస్ అన్నా వాడచ్చు. ఇలా రైస్ యాడ్ చేశాక ఈ రైస్ మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ రైస్లో ఉండే వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి నెక్స్ట్ ఈ రైస్ మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానే లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, 4 నుంచి 5 యాలక్కాయలు, 1 ఇంచి దాల్చిని, 9 లవంగాలు, 2 అనస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, ఇంకా 3 ఎండుమిరపకాయలను యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసి మరో 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 1/2 స్పూన్ దాకా మెంతులు, ఇంకా 1 స్పూన్ దాకా సోంపుని వేసి మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా దినుసుల్ని చల్లారనివ్వాలి. ఇలా ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ అందులోకి 1/2 స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. చికెన్ మజ్బూస్కి ఈ మసాలానే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు చికెన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని స్మెల్ రాకుండా లెమన్ ఇంకా సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకున్నానండి. చికెన్ మజ్బూస్ కోసం చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను. ఈ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్, ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేయండి. తర్వాత కొంచెం పెప్పర్ మసాలాని కూడా యాడ్ చేయండి. పెప్పర్ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా మసాలాలు యాడ్ చేశాక ఈ చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేయండి. ఆయిల్ నెయ్యి హీట్ అయ్యాక అందులోకి 1 ఇంచ్ దాల్చిని, 2 అనస పువ్వు, 8 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు వరకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక అందులోకి టేస్ట్కి సరిపోయే సాల్ట్, 1 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా ధనియా పౌడర్, ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, ఇంకా కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేశాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ చికెన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ దాకా వాటర్ని తీసుకున్నాను అండి. నేను ఈ గ్లాస్తో వాటర్ని మెజర్ చేసుకున్నానండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో ఉన్న చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలండి. ఈ చికెన్ పీసెస్ని మనం సపరేట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేశాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సపరేట్ చేసిన చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకు ఒక బౌల్లోకి చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ దాకా ధనియా పౌడర్, ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా 1 స్పూన్ వరకు యాడ్ చేసి ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాను మనం చికెన్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ పీసెస్కి 2 సైడ్స్ ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేశాక ఈ చికెన్ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఈ చికెన్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఈ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో అడ్జస్ట్ చేసి 200 డిగ్రీస్ సెల్సియస్తో ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టైమర్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ టైమర్లో ఈ చికెన్ పీసెస్ని టర్న్అవుట్ చేసి 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ని మరొకసారి కలుపుకోవాలండి. చూడండి, ఈ రైస్లో వాటర్ అనేది ఇంకా ఉన్నాయి. ఇలా ఈ రైస్ని ఒక్కసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్అవుట్ చేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ మజ్బూస్కి రైస్ ఇంకా చికెన్ని సపరేట్గా కుక్ చేసుకోవాలండి. ఇలా టైమర్ ఆఫ్ అయ్యాక చికెన్ పీసెస్ని సపరేట్గా తీసుకోండి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత ఈ రైస్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 to 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, మన చికెన్ మజ్బూస్ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మజ్బూస్ రెడీ. ఈ చికెన్ మజ్బూస్లోకి పచ్చికారం ఇంకా టక్కుస్ చాలా బాగుంటుందండి. ఈ చికెన్ మజ్బూస్ వీకెండ్స్కైనా లేదా స్పెషల్ అకేషన్స్కైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ చికెన్ మజ్బూస్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి.